ఎవరు కావాలి, ఏం కావాలి? శివంగి గారు కావాలండి. ఆమె బుక్ చేయించిన ఈ పాంప్లెట్స్ ఇవ్వాలి. నేను ఇస్తానులే, కానీ నువ్వు వెళ్ళు. ఓకే మేడం. శివంగి పాంప్లెట్స్ ప్రింట్ చేయించడం ఏంటి? దేని గురి అయి ఉంటుంది? శివంగి, నువ్వు ఇంకా నర్సరీకి వెళ్ళలేదా? లేదు నాన్న, ఒక పార్సెల్ వస్తుంది, వాళ్ళు కాల్ చేశారు, అందుకే తీసుకోవడానికని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. పార్సిలా? ఏం పార్సల్ శివంగి? మీకు దాని గురించి చెప్పినా అర్థం కాదులేమ్మా, తర్వాత చెప్తానులే. ఏమండి, అనసూయ అక్కడేం చేస్తోంది? మీ చెల్లెలు సైలెంట్గా ఓ పక్కన కూర్చుందంటే ఏదో సునామీ సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్టే. పద చూద్దాం. ఈ నాచుకి అత్యవసరంగా కావాలి. ఈ ఫోటోలో వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వాళ్ళు ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అలాగే తగిన పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. అసలు వీడెవడు? వీడి కోసం శివంగి ఎందుకంత ఎంక్వైరీ చేస్తుంది? అనసూయ, ఇక్కడేం చేస్తున్నావు? ఏ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నావు? మీ కూతురు కాని కూతురు చేసే ఘనకార్యాలు చూస్తున్నా. ఎందుకే కూతురు కాని కూతురని అంత గట్టిగా అంటావు? మరి లేకపోతే అదేమైనా మీ కన్న కూతురా? చూడండి ఆవిడ గారు ఏం చేస్తున్నారు. అది నా కోసం వచ్చిన పార్సెల్, నువ్వెందుకు ఓపెన్ చేసావు? కొన్ని ఓపెన్ చేస్తేనే కానీ కొన్ని నిజాలు బయటపడవు కదా. అమ్మ శివంగి, అతను ఎవరమ్మా? అతని వివరాలు తెలుసుకోవడానికి నువ్వెందుకెంత కష్టపడుతున్నావు? చెప్పు శివంగి, అసలు ఎవడు వీడు? వీడి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నాన్నా, నన్ను చిన్నప్పుడు గుడి దగ్గర వదిలేసిన వ్యక్తి ఇతనే. ఈ వ్యక్తికే నన్ను కన్న వాళ్ళ గురించి తెలుసు. అందుకే అతన్ని పట్టుకోవడానికి ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను. శివంగి, కాస్త నెమ్మదిగా మాట్లాడవే. ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలీదని, ఎవరికి తెలియకూడదని. అయినా మీరేమో శివంగిని కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు.
కానీ ఇదేం చేస్తుంది? తన కన్న వాళ్ళెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళు తెలియగానే రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోతుంది. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాన్న, వాళ్ళెవరో తెలిస్తే రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవడానికి కాదు, నన్ను అనాథం చేయడానికి వెనకాడని ఆ దుర్మార్గుల గురించి తెలుసుకోవాలి. అసికందు అని కూడా చూడకుండా పారేయాలనుకున్న వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంత నీచమైన పని చేశారని వాళ్ళని నిలదీయాలి. లేకపోతే నా పుట్టుకకే అర్థం ఉండదు నాన్న. అందుకే వాళ్ళ గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. దీని గురించి మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు అంతే. కానీ ఖచ్చితంగా నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంతే. శివంగి, వాళ్ళెవరూ నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకది కష్టం కాదు శివంగి. వాళ్ళ గురించి నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? వాళ్ళ గురించి శివంగికి ఎలా తెలుస్తుంది? ఒక్కసారి మనసులో గట్టిగా సంకల్పించుకోవాలే గాని సాధ్యం కానిదేముంటుంది? శివంగి ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటోందో నాకు తెలియదు, కానీ తన పట్టుదల మాత్రం కనుక్కునేలా చేస్తుంది. మంచి మాట చెప్పారండి. గట్టిగా ప్రయత్నిస్తే ఎందుకు జరగదు? అన్నీ జరుగుతాయి. మీరు రండి, కాఫీ చేసిస్తాను. రండమ్మా.